అధికారంలో కాదు మళ్ళీ మేము పూర్వవైభవం ఉండాలని కోరుకుంటున్నారా? ఎందుకంత తొందరపడుతుంది? కాంగ్రెస్ ప్రభుత్వం నిక్షేపంలాగా 5 ఏళ్ళు ఉండాలని నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఎందుకంటే వీళ్ళు 5 ఏళ్ళు ఉంటే మళ్ళీ 15 ఏళ్ళు అధికారంలోకి రారు. వీళ్ళ నిర్వాహకం వల్ల ప్రజలు పూర్తి స్థాయిలో విసిగి వేసారిపోయి మళ్ళీ కాంగ్రెస్ పేరెత్తితేనే భయపడే పరిస్థితి 5 ఏళ్ళు నిండితేనే వస్తుంది. కాబట్టి నేనైతే మనస్ఫూర్తిగా రేవంత్ రెడ్డి గారు 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉండాలని కోరుకుంటున్నా. కాంగ్రెస్ ప్రభుత్వం నిండు 5 ఏళ్ళు కంప్లీట్ చేసుకోవాలని కోరుకుంటున్నా. అయితే ఇక్కడ ఒక మాట ఏమంటే, డెడ్ లైన్లు పెట్టింది మేము కాదు. 100 రోజుల్లో 6 గ్యారంటీలు అని చెప్పి డైలాగులు కొట్టడమే కాదు, అఫిడవిట్లు ఇచ్చి గ్యారంటీ కార్డులు ఇచ్చి ఇంటింటికి పంచింది మేము కాదు, వాళ్ళు. బట్ సహజంగా ప్రజలు ప్రశ్నలు అడుగుతారు. ప్రజాస్వామ్యంలో అడగకూడదు, మేము ఇచ్చిన మాటలు కూడా నిలబెట్టుకోకపోయినా మమ్మల్ని ఎవరు ఏమనకూడదు అంటే ఎట్లా కుదురుతుంది? అందులో మేము ప్రధాన ప్రతిపక్షం. తప్పకుండా ప్రజల తరపున మాట్లాడాలి, కొట్లాడతాం. కానీ ప్రజలు చరిత్ర నిర్మాతలు, ఎవరేం చేసింది ఖచ్చితంగా చూస్తారు, అవసరమైనప్పుడు తేలుస్తారు. కానీ వాళ్ళకి ఇచ్చిన సమయం, నిజానికి వాళ్ళ పథకాలు అమలు చేయకపోయినా, వాళ్ళ చర్యలు బాగలేకపోయినా, వాళ్ళు ఇచ్చిన మాట నిలబెట్టుకోలేకపోయినా ఖచ్చితంగా ప్రజలు తేలుస్తారు. కానీ మీరు త్వరగా ఎంత తొందర అయితే అంత తొందర కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోవాలి, కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోవాలని మళ్ళీ చెప్తా ఉన్నా మీకు. 5 ఏళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం నిక్షేపంలాగా ఉండాలి. 5 ఏళ్ళు వాళ్ళు ఉంటేనే, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రికి ఉంటేనే, ఇంకో 15 ఏళ్ళు కాంగ్రెస్ అంటే ప్రజలు భయపడతారు. నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. కానీ మీరు కుట్ర చేశారు, ప్రభుత్వాన్ని అస్థిరపరచడానికి ప్రయత్నం చేశారు.